వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన క్యాబేజ్ మంచూరియన్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. గ్రేవీకి కావలసిన పదార్థములు: సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ 1 చిన్నది, ఉల్లికాడలు కొద్దిగా, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ చిన్నది 1, పచ్చిమిరపకాయలు 2, టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, తరిగి పెట్టుకున్న అల్లం 1 టీ స్పూన్, తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, వాటర్ 1/2 కప్పు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా తురుముకున్నటువంటి క్యాబేజ్ను వేసుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేసుకోని అవసరం లేదు, క్యాబేజ్లో ఉన్నటువంటి వాటర్ సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. అన్ని బాల్స్ను ఒకే సైజులో తయారు చేసుకోవాలి. ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచూరియన్ బాల్స్ మంచి కలర్ వస్తాయి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేనట్లయితే మామూలు కారం వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా బాల్స్ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి మంచూరియన్ బాల్స్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత టమాటా సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తరువాత ఒక బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు, ఎందుకంటే సాస్లో ఉన్నటువంటి ఉప్పు సరిపోతుంది, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా ఉడికించుకున్న తర్వాత తయారు చేసుకున్నటువంటి మంచూరియన్ బాల్స్ను వేసుకుందాం. వేసుకొని ఒక 2 నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇవి రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా రుచికరమైన క్యాబేజ్ మంచూరియన్ రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే ఫ్రైడ్ రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.